నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో కేక్ కట్ చేసి గ్రామస్తులతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. పలు గృహాల వద్ద కొబ్బరి, మామిడి, దానిమ్మ, నిమ్మ తదితర పండ్ల మొక్కలను నాటించారు. సుమారు 25 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్, ప్రతినిధులు యలమంద రాంబాబు, జాన్బాబు, మహిళలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. యువతను చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాము. ప్రస్తుతము నబార్డు స్థాపించి 45 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తి చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంస్థల్లో నబార్డును కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సబ్సిడీ లోన్లు, అదేవిధంగా రోడ్స్, వాటర్ ట్యాంకులు, ఇంకా ఎన్నో గ్రామీణ పథకాలను మనం కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు 45వ నబార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని మీ అందరి మధ్య జరుపుకోవటము నబార్డు జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మొక్కలు కూడా నాటడానికి ఏర్పాటు చేస్తున్నాం. కొబ్బరి మొక్కలు, అదేవిధంగా ఔషధ గుణాలు ఉన్నటువంటి జామ మొక్క, తర్వాత మంచి ఫలసాగించినటువంటి నిమ్మ మొక్కను కూడా మనము రైతులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇచ్చి ఈరోజు మనం సెలబ్రేషన్ మనం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా నబార్డు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ఇంకా ఇలాంటి వ్యవస్థాపక దినోత్సవాలకి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. కీసరి హాస్పిటల్ను ప్రారంభించిన ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచన. ఒంగోలు పద్మా టవర్స్ వద్ద కారు బీభత్సం, యార్ కానిస్టేబుల్ మృతి, ఇరువురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. దివికి ఎగిన అమర గాయని జానకమ్మ. 18 భాషలలో 40,000కు పైగా పాటలకు పట్టాభిషేకం చేసిన స్వర సామ్రాజ్ఞిని జానకమ్మకు డి న్యూస్ నీరాజనం. డి న్యూస్లో నేటి మాట. నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులు ఉన్నా వ్యర్థమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.